ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాపులర్ టీవీ. తెలుగు పాపులర్ టీవీని యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు పాపులర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. 2003లో అమృతం సీరియల్తో ఎంట్రీ ఇచ్చారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, నాయక్, కత్తి కాంతారావు, సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం ఇలాంటి మూవీస్లో కూడా యాక్ట్ చేశారు. అలాగే ఒక టీవీ షోకి అంటే ఫన్నీ షోకి హోస్టింగ్ కూడా చేశారు. ఆయన చైతన్య మనతో ఉన్నారు, మాట్లాడడం. ఎక్కడది? అది నా అందాల రాశి, నా స్వప్నం. నువ్వు ఒక క్యారెక్టర్, చిన్న క్యారెక్టర్ అని చెప్పి దాని డైలాగ్స్ ఉండాలి. నీ రౌడీజం బయట చూపించు. ఇది కాలేజ్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ ఒక డైలాగ్ ఉంటే ఇవ్వండి సార్ ప్లీజ్ సార్. పుట్టిన బిడ్డతో సహా ముగ్గురిని ముక్కలుగా నరికి చంపేస్తాను. కాన్సన్ట్రేషన్ మొత్తం అక్కడ ప్రాంటింగ్ మీద ఉంటుంది. సీరియల్ చూసి వాళ్ళు కళ్ళంట నీళ్ళు వచ్చినాయంట. నేను పిచ్చాడు అంటే నువ్వే పిచ్చాడు. అది అంటే కాలేజీలో జూనియర్ రితిక్ రోషన్ అయినారు. బేబీస్ జూనియర్స్ లైట్స్ ఎక్కడ కనబడితే అక్కడికి వెళ్ళిపోయామని. నన్ను అర్థం చేసుకునే సిచ్యువేషన్లో లేదు. ఐ లవ్ యూ, దయచేసి అర్థం చేసుకో. వెనక మహేష్ బాబు గారు ఉన్నాడు. ఒక టేక్ అని సరిగా చేయకపోతే తిడతారు. దిల్ రాజు గారు మోనిటర్ మీద కూర్చున్నారు. డైలాగ్ అన్నావు కదరా, డైలాగ్ వచ్చింది చెప్పు. రెండు కళ్ళు అంటే అండి, ఏదెక్కువ అని మనం ఏం చెప్పలేము. హలో అండి చైతన్య, ఎలా ఉన్నారు? బాగున్నాను. సమ్మర్ ఏం ప్లాన్ చేశారు? ఏం ప్లాన్ లేదండి, అంతేనా? అంతే. జర్నీ ఎలా వెళ్తే అలాగా బై గాడ్స్ గ్రేస్ హ్యాపీగా సాగిపోతున్నాను. అవునా? ఫైన్. అయితే ఇండస్ట్రీలో ఎలా వచ్చారండి స్టార్టింగ్? ఇండస్ట్రీ అంటే నేను కాలేజీలో బేకం కంప్లీట్ చేసేవాడిని. కాలేజీలో చదువుతున్నప్పుడు కొంచెం కల్చరల్ యాక్టివిటీస్లో కాలేజీలో నేను బెస్ట్ కల్చరల్ అవార్డ్స్ కూడా వచ్చాను నాకు ఫ్రమ్ ద ఆంధ్ర యూనివర్సిటీ అండి. మిమిక్రీ, డాన్స్ ఏదన్నా ఫస్ట్ నేను ఉండేవాడిని. నేను కోఆర్డినేట్ చేస్తూ హైలైట్ ఉండేది. అంత రియల్ హీరో ఎట్లా ఉంటాడు కాలేజీలో అంటే ఒక క్రేజ్ ఉండేది. కాలేజ్లో మీరే హీరో? అంటే నేను హీరోని కాదు, అంటే ఎవరైతే కల్చరల్ యాక్టివిటీస్ ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళు హీరోని డెఫినెట్గా. సో అయితే మీలో ఉన్న టాలెంట్ని స్టార్టింగ్ ఎవరు గుర్తించారు? అంటే ఫస్ట్ నేనే గుర్తించానండి. మనకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటేనే మనం ఏదన్నా చేయవచ్చు అండి. ఇంట్రెస్ట్ వేరు, కాన్ఫిడెన్స్ లెవెల్స్ వేరండి. మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు దాంట్లో సక్సెస్ అయితే పర్లేదు, మనలో కూడా ఈ విషయం ఉంది, మనం ట్రై చేస్తే సక్సెస్ అవుతాం అనేది ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయండి. తర్వాత తర్వాత మా లెక్చరర్స్ అండి, వాళ్ళంతా చూసి మన షో చేస్తున్నప్పుడు మీరు సూపర్ టాలెంట్ అబ్బా, నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావో, నువ్వు ఫీల్డ్ ట్రై చేసి సక్సెస్ అవుతావు అని కొంచెం మాకు 2-3 లెక్చరర్స్ ఉండేవారు, బాగా క్లోజ్గా ఉండేవారు. వాళ్ళు ఎంకరేజ్ చేయడం. తర్వాత మా పేరెంట్స్ కూడా నేను చెప్పాను అట్లా నాకు అంటే బేగం కంప్యూటర్స్ అయిపోయిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అట్లా ఏం ట్రై చేసుకుందాం. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇంట్రెస్ట్, అట్లా హైట్ అయితే ఉన్నాం, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ట్రై చేసుకుందాం అని ఉండేది. బట్ ఫస్ట్ నుంచి కూడా ఈ మన మూవీ చూస్తున్నప్పుడు బాగా క్రేజ్ ఉంటుంది. ఫ్యాషన్ మనం కూడా ఇలా హీరో అయితే బాగుంటుంది, లేదా ఇలా యాక్టర్ అయితే బాగుంటుంది అని క్రేజ్ ఉంటుంది. దాంతో ఆ ఫ్యాషన్తో మనం మధ్యలో వస్తే మనకి ఏజ్ లేదు అప్పుడు. సరే మన ఏజ్ లేకుండా వెళ్ళి ట్రై చేసి సక్సెస్ కాలేం. ఇట్లా ఆఫ్టర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన తర్వాత మనం వెళ్ళి ట్రై చేసుకుందాం, ట్రై చేస్తే ఒక ప్లాన్కి వెళ్తే సక్సెస్ అవుతామని ఆఫ్టర్ బేకం కంప్యూటర్స్ కంప్లీట్ చేసిన తర్వాత హైదరాబాద్ మా మామయ్య గారు రైల్వేలో చీఫ్ ఫార్మసిస్ట్గా పనిచేసేవారు సికింద్రాబాద్. వాళ్ళ ఇంట్లో ఉంటూ అబ్జర్వ్ చేశాను ఫస్ట్. ఆయన కొంచెం అపోలో హాస్పిటల్లో వాళ్ళ మిస్సెస్ బాబు అపోలో హాస్పిటల్లో పెట్టారు. అక్కడ పేషెంట్ని పెడితే ఆమె దగ్గర నన్ను కొంచెం చూసుకోవడానికి పెట్టేవారు. కానీ ఆమె దగ్గర నేను కొంతసేపు ఉండేవాడిని. ఉండి కిందకు వచ్చేవాడిని. అంతా అది సినిమా వాతావరణం. అపోలో బ్యాక్ సైడ్ అంటే అంతా మన సినిమా యాక్టర్స్ హౌజెస్, తర్వాత అక్కడ షూటింగ్స్ ఎక్కువ జరుగుతుండేది. ఎంతమంది ఎక్కడ షూటింగ్, బేబీస్ జూనియర్స్ లైట్స్ ఎక్కడ కనబడితే అక్కడికి వెళ్ళిపోయి అక్కడ స్పెండ్ చేసి వస్తే ఈమె పేషెంట్ ఉండేది. అరే నన్ను వదిలేసి వెళ్ళిపోయారు అంటే అక్క సారీ అక్క అని. ఈ హాస్పిటల్లో ఈ పేషెంట్ పక్కన కూర్చున్న వాళ్ళు కూడా మా కజిన్ అండి అని చెప్తే, అయ్యి ఇతను బాగున్నాడు, స్మార్ట్ ఉన్నాడు, సినిమాలో ట్రై చేయొచ్చు కదా అంటే ఆల్రెడీ అదే పనిలో ఉన్నాడు, నన్ను వదిలేసిపోయాడు ఆల్రెడీ అని చెప్తుండదు. సో అట్లా స్టార్ట్ చేసాం. 2003లో మనకి ఫిల్మ్ నగర్ మన పద్మనాభ స్టూడియోకి వెళ్తుంటే అక్కడ ఒక అమృతం సీరియల్కి గెస్ట్ హౌస్ ఉండేది. ఫిల్మ్ నగర్ ఎంటర్ అయితే ఫస్ట్ వీక్లీ షూటింగ్ జరుగుతుండేది అక్కడ. ఆ లైట్స్ అక్కడ గుండాన మందిరా గారు, హర్షవర్ధన్ గారు, నరేష్ గారు, ఇలా సీనియర్స్ యాక్టర్స్ అంతా పెద్ద సీరియల్, మెగా సీరియల్. అప్పుడు జెమినీలో ఆ టైంలో టాప్ మోస్ట్ సీరియల్ అది అమృతం సీరియల్. అంటే చూడండి ఇప్పుడు కూడా అది రిపీట్ వేస్తున్నా చూడడం వాళ్ళు అంటుంటారు. ఆ సీరియల్లో నేను ట్రై చేస్తుంటాను. మేనేజర్ దగ్గరికి వెళ్ళి సరే నా ప్రొఫైల్ ఫొటోస్ తీసుకెళ్ళి నేను ఆర్టిస్ట్గా ట్రై చేస్తున్నాయి అంటే చాలా ట్రై చేసాను.
అంత ఈజీగా వచ్చేది కదా ఛాన్సెస్. అట్లా తిరుగుతుండేవాడిని. చాలా మార్నింగ్ స్టార్టింగ్ 10కి స్టార్ట్ అవుతే ఈవినింగ్ 5 వరకు ఆ ఫిలిం నగర్ దగ్గర అమీర్పేటలో సారథి స్టూడియో దగ్గర స్టార్టింగ్ అండి. యూసఫ్ కూడా నేను ఆఫీస్లో ఉంటే చూసుకోవాలి. కృష్ణానగరం, వెంకటగిరి ఇవన్నీ తిరగాలి. అక్కడ ఏమైనా ఆఫీసెస్ ఉంటే ఫొటోస్ ఇవ్వాలి. అది ఇస్తూ ఫిలిం నగర్లో అక్కడ షూటింగ్ చేస్తే అక్కడ కొంతసేపు నిలబడి అబ్జర్వ్ చేయడం, ఎలా డైలాగ్ చెప్తున్నారు, ఎలా ఉంది వాళ్ళంతా బాడీ లాంగ్వేజ్ అట్లా చూస్తే అలా ట్రై చేసాం. 1 ఇయర్ ఏమో వర్కౌట్ కాలేదు. ఆఫ్టర్ దట్ ఒక ఫైన్ మార్నింగ్ మేనేజర్ పిలిచి ఇక అమృతంలో క్యారెక్టర్ ఉంది చేస్తావా అని చెప్పేసి పిలిచి ఇచ్చాడు. ఇచ్చి నేను అమౌంట్ అయితే ఎక్కువ నీకు కానీ క్యారెక్టర్ అది ఇస్తాను. ఓకే, నాకు అమౌంట్ ఇంపార్టెంట్ కదండి, అదే మనకి ఒక ఛాన్స్ దొరికితే చాలా. అసలు మనం కొత్త వాళ్ళం అక్కడేమో అది మెగా సీరియల్, పెద్ద యాక్టర్స్ ఉన్నారు. దాంట్లో మనం ఒక్క ఛాన్స్ దొరికినా మనం టీవీలో కనిపించాలి. ఫస్ట్ కనిపిస్తే మనం సెలబ్రేట్ అవుతాం, క్రేజ్ పెరుగుతుంది. సో అట్లానే దాంట్లో చేశాను. చేసింది అక్కడి నుంచి వాళ్ళు ఆల్టర్నేట్ ఎపిసోడ్స్ అండి, ఏదో ఒక డే ఎపిసోడ్ తర్వాత ఎపిసోడ్ పిలిచి ఏదన్నా ఒక క్యారెక్టర్ ఇవ్వడం. అది కూడా ఫస్ట్ నుంచి నాది ఏంటంటే చాలామంది ఏదో చేస్తా అంటే డైలాగ్ లేకుండా నిలబడి చేస్తారు. ఆ క్యారెక్టర్ డైలాగ్ లేకుండా ఆర్టిస్ట్కి ఎంతసేపు పెద్ద సినిమాలో కనిపించినా సీరియల్లో కనిపించినా గుర్తింపు అనేది ఉండదండి. నువ్వు ఒక క్యారెక్టర్ చిన్న క్యారెక్టర్ అని చేయక దాని డైలాగ్స్ ఉండాలి. డైలాగ్స్ ఉన్నప్పుడు నీ క్లోజులు పడతాయి. నీ క్లోజులు పడిన ఆటోమేటిక్గా నువ్వు పబ్లిక్ తెలుస్తుంది. సో అట్లా నా థీమ్ ఏంటంటే సీనియర్స్ ఉన్నారు, మన సీనియర్స్తో వర్క్ చేస్తున్నాం. ఒకటే అది ఆటోమేటిక్ సీనియర్ యాక్టర్స్తో మనం చేస్తున్నాం. మనకు క్రేజ్, అరే వీడు గుండాల మీద తర్వాత చేశాడు, నరేష్ గారు సీనియర్ నరేష్ గారు, హర్షవర్ధన్ వీళ్ళందరితో చేశాడు అని ఇట్లా ఉండేది. అట్లా మనం ప్లాన్ చేసుకొని సీనియర్స్తో డైలాగ్స్ ఉంటేనే చేసేవాడిని. అన్న డైలాగ్ ఉంటే చెప్పండి అన్న, ఒక డైలాగ్ ఇస్తారేమో అంతా వెయిట్ చేసేవాళ్ళం. మా కో డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ ఒక డైలాగ్ ఉంటే ఇవ్వండి సార్ ప్లీజ్ సార్, నేను డైలాగులు బాగా చెప్తాను సార్ అని అడుగుతున్నాను. నేను ఇస్తాను లేవయ్యా, నువ్వు నన్ను ఇసుకిస్తే నేను డైలాగ్లో లేవయ్యా అనేవాడు అని మరి పిలిచి డైలాగ్ అన్నావు కదరా, డైలాగ్ వచ్చింది చెప్పు అంటే డైలాగ్ తీసుకొని మనం చెప్పడం. సో అలాగేంటంటే చాలా కసి ఉండేదండి ట్రై చేయడం. అంటే ఇప్పుడు నేను అనేది ఆ రోజుల్లో ఆల్మోస్ట్ మా 2003 ఆ పీరియడ్లో ట్రై చేసిన వాళ్ళందరూ కూడా అంతకుముందు మా సీనియర్స్ ఎవరైనా సరే చాలా స్ట్రగుల్ అయ్యి ఎంతో కష్టపడితే కానీ ఒక్క ఆపర్చునిటీ వచ్చేది కాదు. అలాంటి సిచ్యువేషన్లో బై గాడ్స్ గ్రేస్ దేవుని దయ వల్ల మనకంటూ ఒక జెమినీలో కనిపించడం, అది అనుకోకుండా కొంత స్ప్రెడ్ అవ్వడం. అదే బ్యానర్లో వాళ్ళు రాధామోది సీరియల్ చేశారు. రాధామోది చేసినప్పుడు దాంట్లో నాకు హీరోకి ఫ్రెండ్గా ఒక మంచి లీడ్ అండి ఒక క్యారెక్టర్ ఇచ్చారు. ఆ క్యారెక్టర్ కూడా చాలా హీరోయిన్కి హీరోకి మధ్యలో డ్రామా ప్లే చేస్తూ వాళ్ళు మ్యారేజ్ కాకుండా చూడడం, అక్కడి నుంచి చాలా మంచి క్యారెక్టర్ అండి. ఆ క్యారెక్టర్తో నేను చేస్తే ఫస్ట్ ఒక సెలబ్రిటీకి ఒక గుర్తింపు అనేది వస్తే ఆడియన్స్లో అంత క్రేజ్ ఉంటుంది అనేది నేను ఫస్ట్ టైం చూశానండి. నేను ఒక చైతన్య కాలేజ్ కుక్కట్పల్లిలో ఉన్నా, చైతన్య కాలేజ్ ముందు నుంచి పోతుంటే గర్ల్స్ అది మెగా సీరియల్ రాధామోది అంటే మా టీవీలో ఆ టైంలో ఒక 2007 ఏదో ఉంది ఆ పీరియడ్. అది ఆ టైంలో ఆ సీరియల్లో చేస్తూ నేను జస్ట్ జిమ్కి ఏదైనా వెళ్తుంటే అరే రాధామోదిలో చేస్తే అతను వెళ్ళిపోతున్నాను, అమ్మాయిలు క్రేజ్ హాయ్ అంటున్నా. అరే ఎంత క్రేజ్ ఉంటుంది అనుకున్నాను. ఎగ్జిబిషన్కి వెళ్తే ఎగ్జిబిషన్లో విష్ చేయడం అట్లా కొంచెం ఫస్ట్ టైం అండి నేను టేస్ట్ చూసింది, ఒక సెలబ్రిటీగా టేస్ట్ చూసింది రాధామోది సీరియల్. ఇప్పుడు సీరియల్స్ ఆల్మోస్ట్ తర్వాత ఈటీవీలో లాఫింగ్ క్లబ్, ఫన్నీస్ ఇట్లా కొన్ని ప్రోగ్రామ్ చేసాం. తర్వాత అనుకోకుండా మళ్ళీ జెమినీలోనే సునాయన అని ఒక సీరియల్ వచ్చింది. ఆ సునాయనలో వండర్ఫుల్ క్యారెక్టర్ అండి, ఒక నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్, నెగిటివ్ హీరో అండి మేము అది చేసాం. ఆ క్యారెక్టర్ కూడా బాగా పండింది. అక్కడి నుంచి ఇంకా వెనక తిరిగి చూసుకోలేదండి. తర్వాత ఫ్రెండ్స్, అర్చన, నెక్స్ట్ మన మా టీవీలో క్రాంతి, యువ, ఇలా ఆల్మోస్ట్ వాళ్ళు చాలా మెగా సీరియల్స్లో చేసే అదృష్టం నాకు దక్కింది. ఒకటేంటంటే మనకి ఆపర్చునిటీ రావడం వేరే అండి, దాన్ని ప్రూవ్ చేసుకోవాలని మనకు కసి ఉండాలని లోపల. ఇది వచ్చిన డైలాగులను బాగా చెప్పాలి, ఈ క్యారెక్టర్ని పండించి డైరెక్టర్ ఆడియన్స్తో కూడా మనం శబాస్ రెడ్డి బాగా చేశాడు అని అనిపించుకున్నాడు మనకు ఆల్రెడీ ప్రమోట్ అవుతూ ఉంటాడు. రోజుకి ఇంకా వేరే ఆపర్చునిటీస్ వస్తుంది. ఎప్పుడు ఏంటంటే నా దగ్గర టాలెంట్ ఉందండి ఇవ్వండి అంటే ఎవరు ఇవ్వడండి. మీకు ఆన్ స్క్రీన్ మీద మన ప్రతి ఆర్టిస్ట్ అండి నేనని కాదు, వచ్చిన క్యారెక్టర్ని పండించగలిగితే ఆటోమేటిక్గా మనల్ని వెతుక్కుంటూ వస్తాయండి అవకాశాలు. దానికి లెక్క కూడా ఉండాలనుకోండి. డెడికేషన్ ఇంపార్టెంట్. టైం అంటే పంచువాలిటీ అండి. మీరు అన్నారు పంచువాలిటీ అంటే ఆ టైంకి ఇప్పుడు మనకు ఒక అవకాశం ఇచ్చారు. లొకేషన్లో మనం ఒక్కరు లేట్ చేస్తే యూనిట్ మొత్తం వెయిట్ చేస్తారండి. కెమెరామ్యాన్, డైరెక్టర్, చాలా వాళ్ళందరికీ ఇంపార్టెంట్ టైం ఉంటుంది. ఆర్టిస్టులు మన కో ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళందరూ కూడా మన కోసం మన వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా ఒక డిస్టర్బ్ అయిపోతుంది, ఆ షెడ్యూల్ చేంజ్ అయిపోతుంది, టైం చేంజ్ అయిపోతుంది. సో అది ప్రతి ఆర్టిస్ట్కి అండి నేను చెప్పేది పంచువాలిటీ. సీనియర్ యాక్టర్లు అందరూ కూడా చెప్తుంటారు మేము సక్సెస్ అయ్యామంటే పంచువాలిటీ, డెడికేషన్ అండ్ డిసిప్లిన్ అండి. మన మోహన్ బాబు గారు, రామారావు గారు అందరూ ఆల్మోస్ట్ మనం నేను చెప్పాను తెలియదు. కానీ
కానీ అలా నేనని కదండి, ప్రతి ఆర్టిస్ట్ కూడా అది ఉంటే డెఫినెట్ సక్సెస్ అవుతారండి. ఫస్ట్ అవే అని చూసేది ఎవరైనా. అయితే వచ్చిన కొత్తలో 1 సంవత్సరం వరకు మీకు ఎలాంటి ఆఫర్ లేదు, లేవండి. కానీ ట్రై మాత్రం బాగా ట్రై మట్టి చేశానండి. అయితే దాంట్లో భాగంగా అరే వెళ్ళిపోవాలి, ఇంత ట్రై చేసిన నాకు ఛాన్స్ రావటం లేదే అని ఎప్పుడైనా అనిపించిందా? లేదంటే ఇంకా కసి పెరిగిందా? కసి పెరిగిందండి. ఎందుకంటే నేను ఇంట్రెస్ట్ తీసుకున్నాను స్పాంటేనిటీగా. మనలో ఒక స్పోర్ట్ మనం ఇట్లా అంటే సక్సెస్ అవ్వాలంటే ఏంటి, సినిమా ఇండస్ట్రీ సీనియర్స్ ఉన్నారు, వాళ్ళు కైకల సత్యనారాయణ గారు, వీళ్ళు అమితాబ్ బచ్చన్, రవితేజ, మన శ్రీకాంత్ గారు, చాలా యాక్టర్స్ ఉంటారు. వాళ్ళు ఇంట్రెస్ట్ చెప్తున్నప్పుడు వాళ్ళు ఎంత కష్టపడ్డారు, వాళ్ళకి అంత ఈజీగా రాలే సక్సెస్ అనేది. వాళ్ళు అలా ఆ స్టేజ్లో ఉన్నారంటే వాళ్ళు ఎంతో హార్డ్ వర్క్, డెడికేషను ఉంటే కానీ వాళ్ళు సక్సెస్ కాలేదు. సో దాన్ని ఇప్పుడు మళ్ళీ నేను అనుకున్నాను, వాళ్ళ ఇన్స్పిరేషన్ తీసుకునేవాడిని. అరే వీళ్ళు ఎంత కష్టపడారు కదా, మనకు వెళ్ళిన వెంటనే మన కోసం, మనకు ఎవడు గాడ్ ఫాదర్ లేడు, వెళ్ళిన వెంటనే మన కోసం అక్కడ ఏం వడ్డించిన విస్తరా ఏం కాదు, మనం వెళ్ళి రెడీగా చేయడానికి అని. సో ఇట్లా అని ట్రై చేసేవాడు. ట్రై చేస్తూ ఏ రోజు కూడా డిసప్పాయింట్ కావడం కానీ వెళ్ళిపోతాను కానీ ఎప్పుడు లేదండి. స్టిల్ నో ఇప్పుడు కూడా. సో మరి చైతన్య గారు మూవీస్ లో ఆఫర్ ఎలా వచ్చింది? స్టార్టింగ్ అమృతం సీరియల్, అవునండి. దాని తర్వాత సీరియల్స్ చేస్తూ వెళ్ళారా, లేదంటే ఈ మధ్యలోనే మూవీస్ ఆఫర్ రావడం జరిగిందా, ఎలా జరిగింది? అది సీరియల్స్ కొన్ని నెగిటివ్ షేడ్స్ ఉన్న నెగిటివ్ హీరోగా, తర్వాత ఈటీవీలో కొన్ని ఒక 2-3 ఒక మహాలక్ష్మి సీరియల్స్, దాంట్లో ఒక మెంటల్ డిజైర్డ్ అని పిచ్చోడు క్యారెక్టర్, దాన్ని చేసినప్పుడు ఈటీవీలో మంచి పేరు వచ్చింది. అది చూసి వాళ్ళు ఒక 2-3 టెలిఫిల్మ్స్లో యాజ్ అ హీరోగా ఛాన్స్ ఇచ్చారు నాకు. మంచి సూపర్ హిట్. ఈటీవీలో మంచి, అంటే ఈటీవీలో రావడం అంటే నాట్ పాసిబుల్ అండి. అంతే, ఏదో ఒక హీరో అవ్వడము అంటే అది చాలా కాంపిటీషన్ ఉంటుంది. అక్కడ బై గాడ్స్ గ్రేజ్ నాకు 2-3 టెలిఫిల్మ్స్ ఇవ్వడం, అది నేను చేయడం, సక్సెస్ కావడం అయిందండి. తర్వాత అనుకోకుండా మూవీస్, నాకు ఫస్ట్ మూవీస్లో సిద్ధు బ్రహ్మ శ్రీకాకుళం అండి. సిద్ధు బ్రహ్మ శ్రీకాకుళంలో నరేష్ గారు కాంబినేషన్లో కాలేజీలో సీన్ ఓపెన్ చేయగానే నరేష్ గారు కోక్ తాగుతూ ఆయన పారిపోతాడు, అమ్మాయిని వేరే విలన్ వచ్చి టీచ్ చేస్తాడు, నేను అక్కడ ఫైట్ చేస్తాను. ఫైట్ చేస్తే కొంచెం మనం కూడా కొంచెం చూడడానికి ఓకే అనుకున్నారు. నరేష్ గారు పారిపోయి నేనే ఓపెన్ చేయగా నేను ఫైట్ చేస్తాను. అది చేసినప్పుడు ఆ సీన్లో నాకు బాగా పేరు వచ్చింది. నరేష్ గారు వచ్చి వాళ్ళు ఎవరైతే టీచర్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ మదర్ని తీసుకొచ్చి అక్కడ, అన్న నువ్వు ఏదో చేస్తున్నా కదా, ఇప్పుడు ఒక విఐపి వచ్చింది చేయన్నా అంటారు. అంటే అది చూసి షాక్ అవుతాడు. షాక్ అయింది చేస్తే ఆ కాంబినేషన్ సీన్ బాగా నాకు పేరు వచ్చింది. ఎందుకంటే అది టెలికాస్ట్ రిపీట్ డైలాగ్స్ ఉన్నాయన్న. ఏయ్ నీ రౌడీజం బయట చూపించు, ఇది కాలేజ్, మాతో పెట్టుకున్నా అంటే ఇది టైప్ ఆఫ్ ఉంటుంది. నరేష్ గారు వస్తారు, అన్న ఇది ఉంటే కాదన్నా ఇది ఉండాలి అని చెప్తారు. అదొక సీన్ అండి. అది ఆల్మోస్ట్ మేము ఇందాక ఫస్ట్ చెప్పాను నేను, మనం ఒక సీన్ చేసినా డైలాగ్స్ ఉండి క్లోజర్స్ ఉంటే ఆటోమేటిక్గా ఆడియన్స్లో కొంచెం రీచ్ అవుతాం మనం. ఆ క్యారెక్టర్ నాకు సినిమా రెగ్యులర్గా జీ తెలుగులో టెలికాస్ట్ అవుతుండదు. సిద్ధు బ్రహ్మ శ్రీకాకుళం సినిమా పెడితే నాకు ఎవరొకరు చూసే ఈ సినిమాలో ఉన్నానంటే అట్లా ప్రమోట్ అయ్యాము. ఆ తర్వాత సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టుకి ఆడిషన్స్ దిల్ రాజు గారి ప్రొడక్షన్ అది. మన శ్రీకాంత్ అడ్డాల్ గారు డైరెక్టర్, ఆయన అంతకుముందే కొత్త బంగాళలోకం చేశారు. నాకు ఆ సీరియల్లో చందు గారు అని ఒక ఫ్రెండ్ ఉండేవాడు, అంటే ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండేవారు. సీరియల్స్లో చేసినప్పుడు మన టాలెంట్ ఆయన తెలుసు. మీకు ఇందా చెప్పాను, టాలెంట్ ఉంటే మనకి ఎక్కడో కాడ లింక్ అవుతుంది. అది ఈ అబ్బాయి డైలాగ్ బాగా చెప్తాడండి, మనం చూసినప్పుడు ఏమంటే ఈ అబ్బాయిని మేము తీసుకుంటున్నామండి ఓకేనంటే, అరే ఈ అబ్బాయి బాగా డైలాగ్ చెప్తాడండి అని చెప్తారు. అదే మనం కొంచెం టేకులు తీసుకొని ఇబ్బంది పెడతాను అనుకోండి, ఇతనండి మీ టైం అంతా వేస్ట్ అవుతుందండి, తినేస్తాడు, క్యాన్లో రీల్ తినేస్తాడు. లేదండి సింగిల్ టైం స్టార్టింగ్లో కొంచెం 1 year 2 years, తర్వాత నేను సీన్ పేపర్ ముందే తీసుకొని చూసుకోవడం, సీన్ పేపర్ తీసుకోవాలని చూసుకొని మన కంటెంట్ ఏంటి, మన డైలాగ్స్, నెక్స్ట్ ఆర్టిస్టుల డైలాగ్ చూసుకొని ఆ కంటెంట్ అర్థం చేసుకుంటే మన దాంట్లో ఇన్వాల్వ్ అవ్వగలుగుతాం. సినిమాల చెట్లో నియర్లీ 200 మెంబర్స్కి ఏమో ఆడిషన్ చేశారండి, యంగ్స్టర్స్కి ఆడిషన్ జరిగినాయి. నేను ఆడిషన్స్కి వెళ్ళలేదు. నాకు అనుకోకుండా కాల్ వచ్చింది, నాకు దిల్ రాజు గారి ఆపరేషన్ కాల్ వచ్చింది. కాల్ వస్తే సరే నేను వెళ్తే నాకు డైరెక్టర్ గారు చూశారు. ఫస్ట్ చూసి నాకు క్యారెక్టర్ సెలెక్ట్ చేసింది హీరో ఫ్రెండ్కే సెలెక్ట్ చేశారు, మహేష్ బాబు ఫ్రెండ్గా సెలెక్ట్ చేశారు. తర్వాత అంటే నేను డైరెక్ట్ మన తెలుగు వాళ్ళు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చెప్పింది ఏంటంటే, ఇంత ఫెయిర్ ఉన్నాడు హీరో పక్కన ఏం పెడతాంలే లేదని పంపించేశారండి వాళ్ళు. నెక్స్ట్ నాకు అనుకోకుండా నాయక్ అప్పటికే నాయక్ షూటింగ్ చేస్తున్నాను. హీరో రామ్ చరణ్ ఫ్రెండ్గా సెలెక్ట్ అయ్యాను. 4 members ఉంటారు.
ఆ 4 ఫ్రెండ్స్లో నేను ఒక ఫ్రెండ్, మా కోసం ఒక ఫైట్ అంతా ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్ హీరో ఇంట్రడక్షన్ ఫైట్లో మేము 4 ఫ్రెండ్స్ ఉంటాం, ఒక పోల్ కట్టేసి ఉంటాం, దానికోసం ఫైటు. రామ్ సార్ ఇంట్రడక్షన్ ఫైటే మా 4 కోసం ఫైట్ ఉంటుంది. మంచి క్యారెక్టర్ చేస్తున్నాం. అది కోటిలో షూటింగ్ జరుగుతుంది, నైట్ షూటింగ్ అంతా. ఒక 1 వీక్ షూటింగ్ చేస్తున్నా అనుకోకుండా మళ్ళీ ఢిల్లీ ఆఫీస్ మళ్ళీ కాల్ వచ్చింది, ఒకసారి రండి ఆఫీస్ కానీ. వస్తే మళ్ళీ ఇంకో క్యారెక్టర్ సెలెక్ట్ చేశారు. ఇంకో క్యారెక్టర్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ నాకు కోసం చెప్పాను కదా, మీ చందు అని ఒక కో డైరెక్టర్ ఉన్నారు, ఆయన చెప్తున్నాడు ఇట్లా మంచి ఆర్టిస్ట్ అండి, డైలాగ్ బాగా చెప్తాడు, మనకి కొత్త వాళ్ళని పెట్టుకుంటే డైలాగ్ కొంచెం వాళ్ళ డౌట్ ఉంటుంది, చెప్పగలరు టైం అని. అంటూ సీనియర్ యాక్టర్స్ ఇప్పుడు మహేష్ బాబు గారు, రవిబాబు గారు, ప్రభాస్ సీనియర్, ఇంతమంది సీనియర్స్ ఉన్నప్పుడు కొంచెం ఎవరన్నా డైలాగ్స్ అంటే నేనేదో సూపర్ అని కాదు, మీకు ఇందా చెప్పాను, మనం వర్క్ చేస్తుంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి, మనం డైలాగ్ చెప్పగలము ఓకే అని. మన కొత్తలో ఉంటే కొంచెం టెన్షన్ ఉంటుంది, లోపల టెన్షన్ ఉంటుంది, ఎలా చెప్పగలం ఎలా చేయగలం అని మనకు కూడా భయం ఉంటుంది. నేను కొంచెం అప్పటికే సీరియల్ చేసిన ఎక్స్పీరియన్స్, కొంచెం సీరియల్స్లో మేము చేస్తున్నప్పుడు అది కూడా మేము చెప్పాను, నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ ఆల్ క్యారెక్టర్స్ చేశాను. ఒక పిచ్చోడి క్యారెక్టర్ ఇట్లా చేసినప్పుడు హీరోగా అది చేస్తే డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నాడు, ఓకే ఒక్కొక్క క్యారెక్టర్ చేస్తున్నాడు, ఒక్కొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతుంటుంది. ఓ ఈ క్యారెక్టర్ నేను జస్టిస్ చేయగలను, ఈ క్యారెక్టర్ ఓకే అట్లా కొంచెం కాన్ఫిడెంట్ లెవెల్స్లో ఉన్నాం మనం. అప్పుడు ఈ సీతమ్మోట్ల సినిమాల చెట్టు మనకి ఆ క్యారెక్టర్ అనుకోకుండా చెప్పాను కదా మీకు, రవిబాబు ఫ్రెండ్ సెలెక్ట్ చేశారు. మళ్ళీ ఆ రవిబాబు ఫ్రెండ్ సెలెక్ట్ చేసినప్పుడు సేమ్ మళ్ళీ డైరెక్టర్ గారు అన్నారంట, అంటే నేను సారీ ఇప్పుడు డైరెక్టర్ గారికి సారీ అండి అంటే విన్నాను అంతే, నాతో డైరెక్ట్గా అనలేదు. సార్ ఇది ఎందుకులే అబ్బా తిను వేరే ఎవరిని చూద్దాలే అన్నారంట. అప్పుడు ఆయన డైరెక్టర్ గారు అన్నాడంట, ఎవరు కో డైరెక్టర్ గారు, కావాలితే డీ గ్రామర్ తయారు చేద్దామండి, టీ షర్ట్లు ఏదన్నా వేసేసి జుట్టు అది ఎట్లా చేసేసి నేను తయారు చేస్తాను, కానీ డైలాగ్ మంచి ఆర్టిస్ట్ డైలాగ్ చెప్తాడు అని దాన్ని సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేసిన తర్వాత చెన్నై షూటింగ్ అండి. నాకు ఈ 2 కూడా బై గాడ్స్ గ్రేజ్ ఏంటంటే 2 కూడా ఎక్కడ క్లాస్ అవ్వలేదండి. నాయక్ జరుగుతుంది, నాయక్ జరిగే టైంలో సీతమ్మోట్ల సినిమాలు చెట్టు 2 సినిమాలు ఒకే టైంలో నాకు ఆపర్చునిటీ వచ్చిందండి. అది ఓన్లీ బై గాడ్స్ గ్రేస్ అండి. ఇంకోటి డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ కూడా నా మీద ఉన్న నమ్మకంతో ఆ క్యారెక్టర్ ఇచ్చారు, వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. ఆ క్యారెక్టర్ వచ్చిన తర్వాత నేను చెన్నైలో ఫస్ట్ డే షూటింగ్ స్టార్ట్ అయింది. షూటింగ్ స్టార్ట్ అయితే మహేష్ బాబు గారు కాంబినేషన్ అండి. మహేష్ బాబు గారు అప్పటికే సూపర్ స్టార్. ఆయనతో షూటింగ్ అయితే చెప్పారు డైరెక్టర్ గారు అందరూ పిలిచి ఒక సెలెక్ట్ చేసిన 10 మంది కుర్రలు ఉంటే సెలెక్ట్ చేసి వాళ్ళు అది వెస్ట్ గోదావరి లాంగ్వేజ్ అంతా సింక్ అవ్వాలి, డైలాగ్స్ చెప్పించారు, ఏ స్టైల్లో ఉంటుందో ఏ మోడలేషన్ చెప్పారు డైరెక్టర్ గారు, మాకు ఈ స్టైల్లో కావాలండి. చెప్తే నేను ప్రిపేర్ అయ్యి నేను చెప్పాను. చెప్పిన తర్వాత సార్ నేను అందరూ చెప్తున్నా సేమ్ అంతే సార్, కొంచెం మంచి డైలాగ్ ఉంది సార్, సేమ్ అంతే మీకు చెప్పాను మంచి డైలాగ్ ఉంది సార్, డైలాగ్ చెప్పగలను అన్నాను. అంటే పిలిచి నాకు ఆ సీన్ ప్లాన్ చేశారు. ఆ ఫైట్ అయిపోయిన తర్వాత సో అట్లా పరిగెట్టి అక్కడ ఆగిపోవడం డైలాగ్ చెప్తుంటే ఓవరాల్గా సీన్లో ఏంటంటే చేంజింగ్ సీన్ అది. మహేష్ బాబు గారు మేము 2 days పరిగెట్టాము, బాగా ఆయన చాలా హెల్తీ పరిగెట్టాడు, మాకు ఇంకొంచెం అరే బాబు ఎప్పుడైపోతుంది షార్ట్ అని అనుకుంటున్నాను. అది 2 days అయిపోయింది. నెక్స్ట్ ఈవినింగ్ సీన్ ప్లాన్ చేశారు. ఇక సీన్ ప్లాన్ చేస్తే నా ముందు రవిబాబు గారు ఉన్నారు, సీనియర్ డైరెక్టర్ గారు ఆయన తెలుసుంటారు, సరిపతిరావు గారు అబ్బాయి డైరెక్టర్, ఆయన తర్వాత మంచి డైరెక్టర్ అండి ఆయన ఉన్నారు. తర్వాత ప్రభాస్ సీను, నా వెనకాల మహేష్ బాబు అండి. నేను ఒక్కడే కొత్తవాడిని, అసలు నేను ఎవరికి తెలియదు అసలు, అంత మనకేం ఫెమిలియారిటీ లేదు తెలీదు. కానీ ఆ క్యారెక్టర్ చేంజింగ్లో షార్ట్స్ వేరే, షార్ట్స్ డివిజన్ వేరే ఉంటుందండి. షార్ట్ చేసేటప్పుడు మాస్టర్ వేరే ఉంటుంది, క్లోజ్ వేరే ఉంటుందండి. క్లోజ్ షాట్కి వచ్చినప్పుడు అవుట్ టు ఇన్ అవ్వాలండి. అంతకుముందు ఎక్కడో పరిగెట్టేసాం, అంతా అయిపోయింది. ఆ షార్ట్ చేసినప్పుడు వెనక మహేష్ బాబు గారు ఉన్నారు, ఒక టేక్ అని సరిగ్గా చేయకపోతే తిడతారు. దిల్రాజు గారు మానిటర్ మీద కూర్చున్నారండి. దిల్రాజు గారు మానిటర్ మీద కూర్చున్నారు, డైరెక్టర్ గారు కనాల్ కన్నారు గారు కెమెరామెన్. ఆ షార్ట్ మనసులో అనుకున్నాను, చాలా జాగ్రత్త చేయాలి దేవుడా, ఇవి వచ్చిన ఆపర్చునిటీని నిలబెట్టుకోవాలి అని. క్లోజ్లో జస్ట్ అవుట్ నుంచి ఇన్ అవ్వాలి. అంటే మనం బాగా పరిగెత్తే ఒక చాలా ఎలా ఉంటుందండి, చాలా ఆయాసంగా టైడ్ అయిపోయింది, సో టైడ్ అండి. ఆ సిచ్యువేషన్ నుంచి మనం చూపించాలి మనం. జస్ట్ ఆ సీన్ చేశాను, చేస్తే చేంజింగ్ షాట్స్ అయిపోయినాయి. చేంజింగ్ షాట్ గ్రౌండ్లో ప్యాక్ ఆడుతుంటా అంతా షార్ట్ అయిపోయినాయి. డైలాగ్ చెప్పాలి, కావాలి, అలసిపోలేదు, దానికోసం యాక్ట్ చేయాలి. ఇంకోటి అది మీరు అన్నట్టు సింగిల్ టేకో ఆరు అట్లీస్ట్ 2-3 షాట్లో ఓకే చేసేయాలి. ఇబ్బంది పెడితే మహేష్ బాబు ఉన్నారు అక్కడ వెనక, ముందు రవిబాబు గారు, సీనియర్స్ దిల్రాజు గారు, అంతా పెద్దలు కనిపిస్తున్నారు. ఇంకా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకున్నాను.
చేసుకొని ధైర్యంగా చేయాలని చెప్పేసి వచ్చాను. డైలాగ్ చెప్పాను యాజ్ ఇట్ ఈజ్. వచ్చి మహేష్ బాబు గారు అంటే టైమింగ్ కూడా ఉంటుందండి. ఆయన టైమింగు మన టైమింగు కరెక్ట్ టైం సింక్ అవ్వాలి. సింక్ అవుతూ డైలాగ్ సీన్ పండించాలని ఆ డైలాగ్ చెప్పిన తర్వాత దిల్ రాజు గారు ఓన్లీ మానిటర్ చూస్తున్నారు. ఆ తర్వాత ఆ సీన్ అయిపోయిన తర్వాత అందరూ బాగా చేసాను. దిల్ రాజు గారు అప్పటిదాకా చూడలేదు మానిటర్లో. నన్ను చూసి ఏమయ్యా బాగా చేసావా అన్నారండి. అదొక నా లైఫ్లో బెస్ట్ కాంప్లిమెంట్ అండి అది. చైతన్య గారు యాక్టింగ్ అంటే ప్యాషన్. అవునండి. అయితే ప్రతిసారి మీరు డైలాగ్స్ అడిగి అంటే ఇవ్వండి అన్నట్లుగా మీరు యాక్ట్ చేసేవారు. రైట్, మీకు కూడా మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయి, చేశారు కూడా. సో ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారా? అంటే అరే నా ఆఫర్ వెళ్ళిపోయింది చేతులారా, నన్ను సెలెక్ట్ చేసి వేరే వాళ్ళని తీసుకున్నారే, అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయా ఎక్కడైనా? ఉంటాయండి. అది మనకి ఫస్ట్ అంటే ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు మనకి కొన్నిసార్లు అనిపిస్తుంది అంటే మనల్ని సెలెక్ట్ చేశారు ఓకే అని. నేనంటే అది ఈవెన్ చాలామంది ఆర్టిస్టులు అవుతుంటుంది. అనుకోకుండా అది నైట్ కూడా సిచ్యువేషన్ చేంజ్ అయిపోతుంది. మనకంటే బెటర్ ఆర్టిస్ట్ రావచ్చు, కొంతమంది రెమ్యునేషన్ పరంగా లేదా మనకంటే కొంచెం సీనియర్ అయి ఉండొచ్చు, మనకంటే బెటర్ పెర్ఫార్మెన్స్ ఇవ్వచ్చు. అలాంటి టైంలో కొన్ని సిచ్యువేషన్స్ అవుతాయండి. నాకు కూడా అలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయండి. కానీ ఎప్పుడు డిసప్పాయింట్ కాలేదండి. మనం ఒక్కదాన్ని నమ్ముకొని రాలేదు. ఒక క్యారెక్టర్ చేయాలి, ఒక కంపెనీనో ఒక మూవీనో ఒక సీరియల్ నమ్ముకొని రాలేదు. ఇది కాకపోతే ఇంకొక ఆపర్చునిటీ వస్తుంది. బట్ మనలో ఎప్పుడు డిసప్పాయింటింగ్ ఉండకూడదు. డిసప్పాయింట్ అయిపోతే మనం ఏం చేయలేం. ఇంకా కాకపోతే దీనికంటే బెటర్ ఛాన్స్ ఇంకోటి ఇస్తాడు మనకి. అంతా ప్రూవ్ చేసుకోవచ్చు మనం. మీరు స్టూడెంట్గా ఉన్నప్పుడు బాగా డాన్స్ చేసేవారు, కల్చరల్ యాక్టివిటీస్లో ఎక్కువ మీరంటే బాగా పార్టిసిపేట్ చేసేవారు. అయితే ఆ ఫీల్డ్ వేరే, ఇండస్ట్రీ వేరే. అక్కడ మనం స్టేజ్ ఫియర్ ఉన్నా ఎలా ఉన్నా మేనేజ్ చేసినా కానీ క్యామ్ ముందు ఒక డైలాగ్ డెలివరీ కావచ్చు, యాక్టింగ్ కావచ్చు, అది కొంచెం టఫ్ స్టార్టింగ్లో ఎవరికైనా. మీకు ఎలా అనిపించింది స్టార్టింగ్లో కొంచెం మీకు చెప్పాను, అబ్జర్వ్ చేస్తుండేవాడిని. నాకంటే ముందు చేస్తున్న వాళ్ళని కూర్చొని చూస్తున్నాను ఎలా డైలాగ్ చెప్తున్నారు, క్లోజులు పెట్టినప్పుడు ఎలా ఉంది, లుక్ ఎక్కడ తీసుకున్నారు మనకు తెలియదు. అడుగుతున్నాను నేను కెమెరామ్యాన్, సార్ నా లుక్ ఎక్కడ సార్, ఎక్కడ చూడాలంటే మనం కన్ఫ్యూజ్ చేస్తాం. కెమెరా లెఫ్ట్ చూడాలి రైట్ చూడాలి అని నాకు తెలియకపోతే మనం ఎక్కడ చూస్తుంటాను, రివర్స్ అయిపోతుంది. నేను అడుగుతున్నాను సార్ నేను లెఫ్ట్ చూడాలా రైట్ చూడాలా ఇంకోటి అట్లా ఉండేది. స్టార్టింగ్లో సీరియల్స్కి అట్లా ప్రాంటింగ్ ఇచ్చేవారు. తర్వాత వితౌట్ ప్రాంటింగ్ చెప్తే ఏంటంటే మనలో ఉన్న ఫీలు బెటర్ పెర్ఫార్మెన్స్ మనం ఇవ్వగలుగుతాం. తేడా వస్తుంది మనకి. అంటే ఇది ప్రాంటింగ్ ఇస్తుంటే మనకి ఎప్పుడు అక్కడ చదువుతుంటారు, మనం ఎప్పుడు దాన్ని రిపీట్ మనం చెప్పచ్చు. అట్లా కాన్సన్ట్రేషన్ మొత్తం అక్కడ ప్రాంటింగ్ మీద ఉంటుందండి. కానీ ఇక్కడ మనం ఓన్గా దాన్ని ఓన్ చేసుకొని చెప్తున్నప్పుడు మనం బెటర్ పెర్ఫార్మెన్స్ డెఫినెట్గా పర్ఫెక్షన్ ఉంటుంది. అవునండి. అయితే మీరు చాలా స్మార్ట్గా ఉన్నారని చాలా మంది చెప్తున్నారు ఇప్పటి నుంచి. అలాగే మీరు అంటే క్రేజ్ పైన కావచ్చు, ప్యాషన్గా వచ్చారు ఇండస్ట్రీలో. అయితే సాధారణంగా ఏం చేస్తుంటారంటే నువ్వు ఫలానా హీరోలా ఉన్నావు అలా కంపారిజన్ చేస్తుంటారు. అవునండి. మిమ్మల్ని ఎవరితో కంపారిజన్ చేశారు? అది అంటే కాలేజీలో జూనియర్ రితిక్ రోషన్ అన్నారు. క్యాట్ ఐస్ కొంచెం ఫేస్ కట్ అట్లా ఉండేదేమో, జూనియర్ రితిక్ రోషన్ అంటూ ఉండేవాళ్ళు. ఇంకోటి మనం ఈ పెర్ఫార్మెన్స్ చేయడం, ఎడ్యుకేషన్ కూడా అలా బాగా చదివాడిని. బాగా మినిమం ఫస్ట్ క్లాస్ అయినా పాస్ అవ్వాలి. ఫస్ట్ నుంచి అదే థీమ్ ఉండేది. ఏదో మన పేరెంట్స్ చదివిస్తున్నారు పాస్ అవ్వాలి, టైం పాస్కి వెళ్ళొచ్చాం కాలేజ్కి, అది కాదు. నేను తర్వాత ఎంసీ మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ జర్నలిజం కూడా చేశాను. నేను యాక్టింగ్ సైడ్ వచ్చిన ఎడ్యుకేషన్ కూడా ఎక్కడ డ్రాప్ అవ్వకూడదు. బోత్ రెండు కూడా మనం క్యారీ చేయగలిగితే ఇప్పుడు మన ఇక్కడ సక్సెస్ కాలేదని కాదండి, అయినా అవ్వకపోయినా మనకంటే ఒక ఎడ్యుకేషన్ ఒక క్వాలిఫికేషన్ ఉండాలండి. నేను నా ఎక్స్పీరియన్స్ నేను అట్లా అనుకున్నాను. అది ఎంసీజే కూడా కంప్లీట్ చేశాను. ఇష్టమైన హీరో అందరేనండి. ప్రతి హీరోలో ఒక ఏదో ఉంటుంది అట్లా, ఒక హీరోయిన్ కాదు అందరిని ఇష్టపడతానండి. హీరోయిన్స్లో అయితే పాత రోజుల్లో రాధా గారే అండి. తర్వాత ఇక్కడ రీసెంట్గా ఎవరు లేదు, దానికి బిఫోర్ జనరేషన్ రమ్యకృష్ణ గారు, సౌందర్య గారు, వీళ్ళు అంటే వాళ్ళు అబ్జర్వ్ చేస్తారండి. వీళ్ళు కొంచెం స్టఫ్ ఉందా, బాగా చెప్తున్నారు డైలాగ్స్, ఇన్వాల్వ్మెంట్ వేరే ఉంటుంది. ఆర్టిస్టులు చేసేటప్పుడు తెలిసిపోతుంది అది కొత్తగా చేస్తున్నారు, ఇన్వాల్వ్మెంట్ బాగుందా అని. అట్లా కొంతమంది అబ్జర్వ్ చేస్తున్నారు. అని అలా అన్నానండి, నేను అలా అన్నాను. కానీ నాకు ఎందుకో పెద్దగా అంత ఇష్టం అదేనా ఏముండదండి. క్వాలిటీ బాగుంటే డెఫినెట్గా అండి. ఒక హీరోకి ఏదో మనం ఈయన ఏదో ఈ విషయంలో ఈయనకి ఫ్యాన్ అయిపోద్దాము, లేకపోతే ఈ హీరోయిన్ కొంచెం బ్యూటిఫుల్గా ఉంది ఏదని కాదండి.
ఆర్టిస్ట్గా చూస్తానండి నేను. ఈ ఆర్టిస్ట్లో ఏ క్వాలిటీస్ ఉన్నాయి, ఈయన ఈ క్యారెక్టర్ ఎలా చేశారు అని ఆ టైప్ ఆఫ్ బాగా ఇష్టపడతానండి. అసలు ఇప్పుడు చెప్తే చిరంజీవి గారు ఉన్నారు, ఆయన బెస్ట్ హీరో. ఆయన ఆర్టిస్ట్ పరంగా అసలు ఆయనకి ఎవరు పేరు పెట్టలేదు. అసలు ఏ క్యారెక్టర్ అయినా ఇన్వాల్వ్ అయిపోయి చేస్తారు. వెంకటేష్ బాబు ఉన్నారు. వెంకటేష్ బాబు కూడా ఆయన డిఫరెంట్ క్యారెక్టర్స్. మనకి ఇప్పుడు మంచి బ్రదర్గా చేశాడు, కొడుకుగా చేశాడు, మంచి లవర్ బాయ్గా చేశాడు, ఆయన ఉంది. అలాగే నాగార్జున గారు అండి, నాగార్జున గారు కూడా డిఫరెంట్ క్యారెక్టర్స్ అండి, ఆయన కూడా మంచిగా ఉన్నారు. అలా మహేష్ బాబు గారి కోసం చెప్పక్కర్లేదు, రామ్ చరణ్ కోసం తెలుసు, ఆయన ఒక స్టైల్. అంటే ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుందండి, ఎవరి బాడీ లాంగ్వేజ్ వాళ్ళకు ఉంటుంది. అందరూ సూపర్ అండి, ఎవరు బాగాలేదనేది లేదు, అందరూ బాగా చేస్తున్నారు. అంటే బాగుందండి. ఆరోగ్యకరమైన వాతావరణం ఉంది, ఆరోగ్యకరమైన పోటీ ఉంది. ఆ పోటీలు ఏంటంటే ఎవరికి వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి అని అందరూ బాగా కష్టపడుతున్నారు. యంగ్స్టర్స్, యంగ్ హీరోస్ అందరికి బాగా కష్టపడుతున్నారు. మంచి వాతావరణం ఉందని పర్లేదు. ఫలానా డైరెక్షన్లో యాక్ట్ చేయాలి అని, లేదంటే ఫలానా హీరోతో యాక్ట్ చేయాలని ఏమన్నా? అలా అంటే ఏం లేదండి. ఆ ఛాన్స్ మనకి బై గాడ్స్ గ్రేస్ వచ్చే ఛాన్స్ అంటారండి, ఛాన్స్ వస్తే చేసేస్తామని ఏమన్నా ఉంటాయి కదా ఆలోచనలు? అలా అంటూ ఏం లేవండి. మనకి స్టార్టింగ్లో ఉండేదండి, ఎవరో మనం సూపర్ స్టార్ కృష్ణ గారితో యాక్ట్ చేయాలైనా సీనియర్ అయిన కృష్ణ గారిని కూడా బాగా ఇష్టపడతాను నేను. కృష్ణ గారితో ఆయన కొంచెం మధ్యలో సీరియల్ సైడ్ వచ్చారు. ఆ అన్నయ్య అనే సీరియల్ కూడా జరుగుతున్నది. దాంట్లో క్యారెక్టర్ కోసం చాలా ట్రై చేశాను, దొరకలేదు. తర్వాత ఆయన సినిమాలు కూడా అవి పెద్ద సుమన్ గారితో కూడా పనిచేశాను. పెద్ద సుమన్ గారితో, ధర్మార సుబ్రహ్మణ్యం గారితో, రాళ్ళపల్లి గారితో సీనియర్స్ కూడా యాడ్స్ లేకపోతే ఏదన్నా సీరియల్స్ అట్లా మొత్తం ఆల్మోస్ట్ వాళ్ళు సీనియర్స్ మంచి ఇప్పుడు యంగ్స్టర్స్ రామ్ చరణ్ గారితో, మహేష్ బాబు గారితో, నరేష్ గారితో, శ్రీకాంత్ గారితో వీళ్ళతో చేశాను. అట్ సేమ్ టైం అనుకోకుండా వీళ్ళ కాంబినేషన్లో ధర్మార సుబ్రహ్మణ్యం గారు చనిపోయారు ఆయన, తర్వాత వచ్చి కొండవలస లక్ష్మణ్ గారు, నెక్స్ట్ రాళ్ళపల్లి గారు, ఇలా కొన్ని సీనియర్స్తో కూడా చేసి అదృష్టం నాకు దక్కిందండి. అది నేను చాలా అదృష్టం భావిస్తాను. ఓకే, అయితే టీవీ షోలో ఒక కామెడీ హోస్టింగ్ కూడా చేశారు మీరు, యాంకర్. అవునండి, ఈటీవీలో లాఫింగ్ క్లబ్ అని వచ్చేది. అది 2-3 యాంకర్స్ ఉంటూ దాన్ని ఒక డ్రామా ప్లే చేస్తారు. అది దానికి యాంకరింగ్ చేసేవాడిని నేను. ఎన్ని రోజులు చేశారంటే? 1 year చేశానండి. ఇప్పుడు ఏ గ్యాప్లో చేశారంటే? సీరియల్స్ అది సీరియల్ చేస్తున్నాను, సీరియల్ చేస్తూ అది ఎపిసోడ్ వైజ్ ఉండేది. అది ఏమైనా ఒక 2 ఎపిసోడ్లు మనం ఒక ఆల్టర్నేట్ ఉండేది. నేను ఒక 2 ఎపిసోడ్లు చేస్తూ ఇంకొక యాంకర్ ఇంకొక 2 ఎపిసోడ్లు చేస్తున్నారు. కరెక్ట్ 1 o'clock లంచ్ టైంలో వచ్చేది. అది మంచి క్రేజ్ ఉన్న షో అండి. అప్పుడు ప్రతిసారి డైలాగ్స్ కోసం మీరు తహతహలాడతారు, డైలాగ్స్ ఇవ్వండి. సో మీకు ఇష్టమైన డైలాగ్స్ కొన్ని మా వ్యూస్ కోసం. సునాయన ఒక సీరియల్ ఉండదు, అమ్మాయి బ్లైండ్ కానీ వీడు బాగా లవ్ చేస్తుంటాడు ఆయన. దాంట్లో డైలాగ్ తీసుకుంటే, ట్రై ఎక్కడది, అది నా అందాల రాశి, నా స్వప్నం రాయ్ వీడంటే దత్తమ్మని నా దగ్గర పనిగా పెట్టుకున్నందుకు నన్ను కొట్టుకోరా, పోండ్రా ప్లీజ్, మీకు దండం పెడతారా, అది లేకపోతే నేను బతకలేదు, చూసుకోండి. అదొకటి అండి. ఇంకోటి ఎలా తీసుకుంటే, ఇప్పుడు అమ్మంటే సీరియల్ చేస్తున్నా. ఆల్రెడీ క్యారింగ్తో ఉంటుంది వైఫ్, ప్రెగ్నెన్సీ, కొడుకు పుడతాడని వెయిట్ చేస్తుంటాడు. ఆమెకు వార్నింగ్ ఇస్తాడు. ఆమెకు ఎలా తెలుసండి, ఇచ్చే దేవుడు, కానీ ఆమెకు వార్నింగ్ ఇస్తుంటాడు. అట్లా ఎలా తీసుకుంటే, చూడు ఈసారి నీ కడుపులో పుట్టేది ఈ ఇంటికి వారసుడే ఉండాలి, అలా కాదని మళ్ళీ ఆడపిల్లను కన్నావు, పుట్టిన బిడ్డతో సహా ముగ్గురిని ముక్కలుగా నరికి చంపేస్తాను. ఏంటి, పుట్టేది ఆడబిడ్డ మగబిడ్డ నీకెలా తెలుసా, కనేది నువ్వే కదా, వారసును కను. ఏదో ఇలా చెప్పచ్చండి. ఇంకోటి ఒక మెంటల్లీ పిచ్చివాడి కింద మైండ్ లెస్గా ఉంటే ఎలా ఉంటుంది చేద్దాం. నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను పిచ్చాడు అంటే నువ్వే పిచ్చాడు. నాకు వద్దు, మా భార్య తినద్దు అండి, నువ్వే తిను, నేను తినబట్టి పిచ్చాడు, కొత్త నువ్వే పిచ్చాడు.
ఈ విధంగా చేసాండి. హ్యాంగ్ చేసా. ఒక లవర్ బాయ్ చేస్తే ఎలా ఉండదు. చిన్నప్పటి నుంచి చదువు అంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసు. ఆ చదువుమే బడి లవ్, ప్రేమ ఇలాంటి పదాలు దూరంగా ఉన్నాను. పెళ్ళైన తర్వాత నా భార్యనే ప్రేమించాలని నేను అనుకున్నాను. నా ప్రేమ నీకు ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నాను. కానీ నువ్వు నన్ను అర్థం చేసుకునే సిచ్యువేషన్లో లేదు. ఐ లవ్ యూ, దయచేసి అర్థం చేసుకో. ఏ విధంగా చేశానండి. చైతన్య గారు ఇందాక చెప్పిన డైలాగ్స్లో అయితే పిచ్చి వాళ్ళు యాక్ట్ చేశారు, అది చాలా సూపర్ అండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ అమ్మంటే సీరియల్లో ఆ రోల్ గురించి చెప్పారు. అంటే ప్రెగ్నెన్సీ ఉంటుంది మీ వైఫ్ అంటే సీరియల్లో. అయితే మీ ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, ఎవరైనా ఒక హృతిక్ రోషన్లా ఉంటారు అన్నట్టుగా ఒక హీరోయిజం, హీరోలాగే వాళ్ళు ఇమాజిన్ చేసుకొని ఉంటారు. వాళ్ళు సడన్గా ఒక విలన్ రోల్లో చూసి ఏమైనా అన్నారా, ఎందుకు ఇలా చూస్ చేసుకున్నావు అని ఎవరైనా అన్నారా? అది అంటే అనడానికి అని కాదండి. ఆ క్యారెక్టర్ యాక్చువల్ ఏంటంటే డైరెక్టర్ గారు ఆ క్యారెక్టర్ భరణి అని సీరియల్లో భరణి అని సీనియర్ యాక్టర్స్ ఉన్నారు చాలామంది. ఆయన వీళ్ళు చేస్తే బాగుంటుందని డైరెక్టర్ గారు చర్చింగ్లో ఉన్నాడు. చర్చిలో ఉన్నప్పుడు నాది ఒక టెలికాస్ట్ అవుతుంది, ఒక సీరియల్ నాది. టెలికాస్ట్ అవుతున్నప్పుడు ఆ సీరియల్ చూసి నేను ఎవరో తెలియదు డైరెక్టర్ గారికి. ఇతను ఎవరో బాగా చేస్తున్నాడు అని చెప్పేసి నాకు కాల్ చేశారు. సార్ సో కంపెనీ నుంచి ఫోన్ చేస్తున్నామండి, ఇలా భావన అని ఇప్పుడు ఆల్రెడీ సీరియల్స్లో ఆ మూవీలో కూడా చేసినామే, సీరియల్స్లో టాప్ మోస్ట్ యాక్టర్ ఆమె, నాకంటే సీనియర్ ఆమె చిన్నప్పటి నుంచి చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ఉందామె. భావన హస్బెండ్ కానీ చేయాలండి మీరు, సో ఇది క్యారెక్టర్ 1 or 2 days ఉంటుందండి, 5 lakhs వరకు వాడుకుందాం చేయండి సార్ అని చెప్పేసి అడిగారు. పేమెంట్ అవి మాట్లాడుకున్నాను. సరే ఒక క్యారెక్టర్ అనుకున్నాను. స్టార్ట్ రోల్ ఇలా ఉంటుంది అని చెప్పారా? చెప్పారండి. ఇది క్యారెక్టర్, ఇది భావన హస్బెండ్ అండి మీరు. భావన అంటే సీనియర్, మీకు చెప్పాను సీనియర్స్తో కలిసి చేయడం అంటే హ్యాపీగా ఉంటుంది. అది మనకు కూడా ఏంటంటే ఒక సీనియర్స్తో చేస్తున్నాడు, మనకు కూడా కాంపిటీషన్ కరెక్ట్గా ఉంటుంది. వాళ్ళతో చేయాలి, పోటీ పడితో చేయాలని, ఇంకా బాగా బెటర్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలని వాళ్ళతో కొంచెం ఇంట్రెస్ట్గా చేస్తుంటాను నేను. అన్నప్పుడు క్యారెక్టర్కి సెలెక్ట్ చేశారు. షూటింగ్కి వెళ్ళాము. 5 lakhs వరకు షూట్ చేసాము. 5 lakhs వరకు షూట్ చేసిన డైరెక్టర్ గారు చూసుకున్నాడు. ఆయన్ని చూసిన తర్వాత సూపర్ ఉంది పెర్ఫార్మెన్స్, ఇతను క్యారెక్టర్ ఎందుకు చంపేయాలి, ఇంత బాగా చేస్తున్నాడు అని చెప్పేసి అక్కడ యూనిట్లో అందరూ డిస్కస్ చేసుకున్నారు. స్టూడియోలో డబ్బింగ్ అయిపోయింది, అంతా అయిపోయింది, డిస్కస్ చేసుకుని ఈ క్యారెక్టర్ చంపకూడదు అని సీరియల్ వాళ్ళ ఛానల్ పంపించారు. ఛానల్లో ఓకే ఈ సీరియల్స్కి వీళ్ళకి స్లాట్ ఇచ్చారు. నా క్యారెక్టర్ 2-3 days అనుకున్న క్యారెక్టరు నాకు ఆల్మోస్ట్ సీరియల్లో సగం నాదే ఉంటుంది క్యారెక్టర్. అట్లా డైరెక్టర్ గారు చూసి మీ క్యారెక్టర్ రోల్ పెంచి నా క్యారెక్టర్ ఆల్మోస్ట్ వాళ్ళు లెంత్ ఎక్కువ చేశారు. ఎక్కువ చేసిన తర్వాత నాకు 2 అమ్మాయిలు, ఒక 5 years ఏమి ఉంటుంది, 2 అమ్మాయిలు నాకు ఆల్రెడీ 2 అమ్మాయిలు ఉంటారు. నా క్యారెక్టర్ మీరు అన్నారు ఇందాక హీరోలాగా ఉన్నాము, గ్లామర్ అయితే డీ గ్లామర్ అండి. మొత్తం పల్లెటూరులో లింగి కట్టుకొని ఒక మిల్లులో పనిచేస్తూ సైకిల్ మీద తిరుగుతూ ఉండే సబ్జెక్ట్ ఇది. అక్కడ ఏంటి, మనం హీరో కనబడకూడదు, మన హీరోయిజం కనబడకూడదు, ఏమీ కనబడకూడదండి, క్యారెక్టర్ కనబడాలి. క్యారెక్టర్ పండించాలి. నేను తాగుతుంటాడు ఇతను, డ్రింకర్ కూడా, వైఫ్ ఆడపిల్లలు పుట్టారని ప్రెస్టేషన్లో ఉండి తాగుతూ తిరుగుతూ ఉంటాడు. నేను ఆ విలేజ్లో సిద్దిపేటలో షూట్ చేసాను. ఆ విలేజ్లో సైకిల్ మీద తిరుగుతుంటే వీడు నిజంగా తాగాడా ఏంటి అట్లా ఉండేది. పిల్లలు 2 పిల్లలు నాతో కలిసి చేస్తుంటే నేను కొంచెం కళ్ళు పెద్ద చేస్తూ ఒక పాపకి ఫీవర్ వచ్చేసి నేను నమ్మకపోండి, ఆ పాప చేయనంటే డైరెక్టర్ గారు ఆ పాప భయపడిందని పాపను క్యారెక్టర్, ఆ పాప చేసే క్యారెక్టర్ వేరే పాపతో చేయించారు. అట్లా ఉంది. నెక్స్ట్ ఈ సీరియల్ చూసినప్పుడు కొంతమంది ఛానల్ నుంచి అనుకోకుండా, అంటే ఛానల్లో వేరే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కొంతమంది ఉంటారు, ఛానల్స్ అయిన నుంచి ఎవరో మనకు తెలియదు. వాళ్ళు 2-3 బయట చూసి సార్ అంత వైల్డ్గా చేశారండి సార్ అండ్ క్యారెక్టర్ అన్నవాళ్ళు. ఒక కమిటీ మెంబర్స్ అందరూ ప్రతి సీరియల్స్ కూడా వాళ్ళు చూశారన్నమాట. అంటే లేడీస్ చాలామంది ఉన్నారంట. ఆ సీరియల్ చూసి వాళ్ళు కళ్ళంట నీళ్ళు వచ్చినాయంట. ఎంత వైల్డ్ అంటే నా క్యారెక్టర్ కదా, క్యారెక్టర్ అటు బాగుంటుంది. అంటే ఆడపిల్లలు పుడితే తప్పు అనే క్యారెక్టర్, ఇది వారసుడు పిచ్చి, ఒక మగపిల్లాడు కావాలి అనే టైప్ ఆఫ్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ చేస్తున్నాను కానీ నాకు బాధపడుతున్నాను. ఎంత మా ఆడపిల్లలు పుడితే ఎంత తప్ప అని నాకు చాలా బాధగా ఉండేదండి. 3 ఆడపిల్లలు పుడతారు. 3 ఆడపిల్లలు పుడితే ఆ పిల్లల్ని చంపేయడానికి ప్రిపేర్ అవుతాడు. ప్రిపేర్ అయిపోయి ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అండి. ఒక టోటల్లీ అసలు భలే నేమ్, మంచిగా పేరు వస్తుందని వచ్చింది ఆల్రెడీ.
అంత మంచి క్యారెక్టర్ బై గాడ్స్ గ్రేస్ నాకు వచ్చింది అది. నేను అనేది మనం ఈ హీరోగా చేసాము విలన్గా చేసామని కదండి, ఒక ఆర్టిస్ట్గా మంచి క్యారెక్టర్ మనకు వచ్చింది. ఆ క్యారెక్టర్ మనం వచ్చిన క్యారెక్టర్ మనం జస్టిస్ చేసామా లేదా, బాగా పెర్ఫామ్ చేసామా, ఆడియన్స్ నుంచి మనకి మంచి కాంప్లిమెంట్ వచ్చిందా లేదా అని. ఈ మధ్యకాలంలో నాకు కొంచెం ప్రసాద్ బాబు గారు ఒక సీనియర్ యాక్టర్, ఆయనతో రావులమ్మ అనే సీరియల్ చేస్తే ఆయన ఫస్ట్ నేను చేస్తుంటే పిలిచారు, ఏమైనా బాగా చేస్తున్నామా అన్నారు. అదొకటి. ఇంకొకటి భావన గారు చెప్పాను, భావన గారు వాళ్ళ అత్తగారు అంటాం ఇంట్లో చూసి మీ హస్బెండ్ క్యారెక్టర్ చేసి అతను చాలా బాగా చేస్తున్నాడు, అసలు సూపర్ అతను చెప్పాడంటే ఈవిడ వచ్చి నాకు చెప్పేది, ఈవిడ అసలు ఎవరు కాంప్లిమెంట్ ఒక ఆర్టిస్ట్ చాలా తక్కువ చెప్తారు బాగా చేస్తున్నాడు, ఆవిడ వచ్చి చాలా బాగా చేస్తున్నారండి అని అలా అడుగుతున్నాను. ఆల్మోస్ట్ వాళ్ళు చూసిన వాళ్ళందరూ కూడా బాగుందన్నారు. అంటే ఇక్కడ నేను చేసింది ఏంటంటే క్యారెక్టర్లు ఇన్వాల్వ్ అయ్యాను అంతే. నేనే కదా ఆర్టిస్ట్ కానీ నేను చెప్పేది ఏంటంటే క్యారెక్టర్ మనకు వచ్చిన క్యారెక్టర్ దాన్ని జస్టిస్ చేయాలంతే, అది చిన్నదా పెద్దదా అనేది కాదండి. నాకు అలాగా అనుకోకుండా మీరు అన్నట్టు ఆ క్యారెక్టర్ వచ్చింది, ఆ క్యారెక్టర్ యాజ్ ఇట్ ఈజ్ అట్లా ఒక విలేజ్లో ఉండే క్యారెక్టర్ దాన్ని డిజైన్ చేసుకున్నాను, దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయాను, ఆ టైప్ ఆఫ్ గెటప్ వేసా, సక్సెస్ అయ్యాను. మంచి సక్సెస్ అంటే హ్యాపీ అండి, ఒక మంచి క్యారెక్టర్ వచ్చి చేశాను. అంటే మన తర్వాత ఒకటండి మన వన్ థింగ్ ఏంటంటే మనం ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ ఉంటాయి, నేను ఈ పోలీస్ అవ్వాలి, లేదంటే డాక్టర్ అవ్వాలి, ఇలా యాక్టర్ అవ్వాలండి. అలాగే నేను కూడా చెప్తున్నాను, నేను యాక్టర్ అవ్వాలనుకున్నాను, అయ్యాను, మంచి మంచి క్యారెక్టర్లు చేశాను, రామ్ చరణ్ గారితో, మహేష్ బాబు గారితో, అలాగే సీరియల్స్లో అన్ని ఛానల్ ఆల్మోస్ట్ ఇప్పుడున్న లీడ్ ఛానల్ అన్నిట్లో వర్క్ చేశాను. ఐఎమ్ సో హ్యాపీ అండి, నా డ్రీమ్ నేను అచీవ్ చేసుకున్నాను. తర్వాత బై గాడ్స్ గ్రేస్ నెక్స్ట్ ఇంకా ఈ ఛాన్సెస్ ఎలా వస్తాయో ఎలా ఉంటాయి అనేది దేవుడి దయ, మన అదృష్టమే ఆధారపడి ఉంటుందండి. ఇప్పటివరకు అయితే చాలా హ్యాపీ అండి. నాకు ఈ అవకాశాలు ఇచ్చిన డైరెక్టర్స్కి అలాగా ఛానల్స్ వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. చైతన్య గారు, మీ పేరు స్టార్టింగ్ నుంచి చైతన్య లేదంటే ఇండస్ట్రీకి వచ్చాక మార్చుకున్నారా ఏమైనా? ఇంట్లో చిట్టి అని పిలుస్తున్నారు, కానీ అది చిట్టి అంటే అది బాగోదని చైతన్య చేంజ్ చేసుకోవడం కదా చైతన్య అండి, ఇంట్లో మాత్రం చిట్టి అని పిలుస్తారు. అయితే మీకు స్టార్టింగ్లో అన్నారు ఫేవరెట్ హీరోయిన్ అంటే కొంతమంది రాధా అండ్ రమ్యకృష్ణ అన్నారు. సో బాహుబలి 2లో సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత మన రమ్యకృష్ణ గారు నటించారు, చూసారా బాహుబలి? చూసానండి, ఎలా అనిపించింది? చాలా బాగా చేశాను, యాక్టింగ్ సూపర్ అండి, అవడం బాగా చేశాను. సో అయితే స్టార్టింగ్ నుంచి కూడా అంటే ఫస్ట్ ఒక క్యారెక్టర్ని ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చిన తర్వాత షార్ట్ రెడీ అన్న తర్వాత మీ క్యారెక్టర్ రోల్ ఉంటుంది. అంటే మీకు చెప్పిన క్యారెక్టరే ఇంతవరకు ఇచ్చారా, లేదంటే చెప్పిన తర్వాత కొంచెం మాడ్యులేషన్స్ అయ్యాయా క్యారెక్టర్లో? లేదండి, అలాంటివి ఏం లేదండి. ఇలా ఎలా అయ్యానో అయితే నేను చెప్పేసేవాడిని, సార్ సారీ అండి కొంచెం నాకు ఇది కొంచెం అన్కంఫర్ట్గా ఉందండి, నేను ఏమనుకోద్ది వెళ్ళిపోతానండి అని చెప్పేసి లొకేషన్ నుంచి వెళ్ళిపోయాను అనుకో 2-3 సందర్భాల్లో. అంటే వాళ్ళని హర్ట్ చేయలేదు, నేనైతే రిక్వెస్ట్ అయ్యానండి, సార్ కొంచెం ఏమనుకోద్దండి, నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను, అది నాకు ఇక్కడ లేదంటే సినిమాల సైడ్ అండి అట్లా జరిగింది. కానీ సీరియల్ సైడ్ మనకి పక్కగా మాట్లాడుకుంటానండి, మీ క్యారెక్టర్ వాళ్ళు చెప్తారు, మీ క్యారెక్టర్ ఇదే అండి, మీ క్యారెక్టర్లో ఇది ఉంటుంది, ఇది ఇన్ని డేస్ ఉంటుంది, లేదా ఈ ట్రాక్ వర్క్ నడుస్తుంది అని చెప్తారు. మనం పెర్ఫార్మెన్స్ బాగున్నప్పుడు ప్రతి సీరియల్స్ ఉన్నది ఏంటంటే స్కోపు ట్రాక్ డెవలప్ చేస్తారండి. ట్రాక్ డెవలప్ చేసి కొంచెం లెంత్ డ్యూరేషన్ పెరుగుతుందండి. చాలామంది ఆర్టిస్టులు 1-2 రోజులు అనుకుంటారు ఫస్ట్, అతను పెర్ఫార్మెన్స్ బాగున్నప్పుడు వాళ్ళు ట్రాక్ కొంచెం ఎక్స్టెండ్ చేసుకుని వెళ్తారు, వాళ్ళకి మంచి పేరు వస్తుంది. అలాంటి సీరియల్స్ చాలా ఉన్నాయండి. అయితే మీకు కాంప్లిమెంట్స్ ఎప్పుడు ఎక్కువగా వచ్చాయి, అంటే హీరోగా యాక్ట్ చేసినప్పుడా లేదంటే విలన్గా యాక్ట్ చేసినప్పుడా? హీరో అంటే ఏం లేదండి, నేను చెప్తున్నాను కదా 1-2 సీరియల్ చేశాను, టెలిఫిల్మ్స్ చేసాము, నెగిటివ్ షేడ్స్ కూడా చేసాము. అయితే మీకు చెప్పాను కదా క్యారెక్టర్ వైజ్ ఇప్పుడు బయటికి వెళ్ళానంటే సీతమ్మ సినిమాలు చెట్లు చూశాను, లేదా ఆ సీరియల్లో చూసా, ఈ సీరియల్ చూసి ఏదో ఒకటి రికగ్నైజ్ చేస్తారు, అదేం సో హ్యాపీగా అది దేవుడు మాకు ఇచ్చిన వరంలా భావిస్తాం. చాలా హ్యాపీ అండి, ఎందుకంటే కళాకారుడిగా జీవించడం అనేది చాలా అదృష్టం అండి. అది నేనండి కదా ఏ కళాకారుడు అయినా సరే అది భగవంతుడి వరం అండి, అది దాన్ని కాపాడుకోవాలి, ఇంకా మంచి ప్రయత్నాలు చేయాలి. ఇంకోటి ఏంటంటే దీనికి హీరో విలన్ అనేది ఏం లేదు, కళాకారుడు చచ్చిపోయే వరకు నటిస్తూనే ఉంటాడు. అంటే నేను అడిగింది కాంప్లిమెంట్స్ ఎప్పుడు ఎక్కువ వచ్చాయండి, ఎప్పుడు రీచ్ ఎక్కువ అయ్యారు మీరు అని అడిగాను. పబ్లిక్ సినిమాలు చేసినంత బాగా రీచ్ అయ్యానండి, బాగా. సీరియల్స్ చేసేవాడిని, సీరియల్స్లో ఉంది ఏంటంటే మనం ఆన్ స్క్రీన్ ఉన్నంతసేపు ఆ ప్రాజెక్ట్ ఉన్నంతసేపు బాగా గుర్తుపెట్టుకుంటారు, ఈ సీరియల్ పేరు చెప్తారు వాళ్ళు, సీరియల్లో మన క్యారెక్టర్ కూడా చెప్తారు వాళ్ళు, సో అండ్ సో సీరియల్లో దినేష్ వెళ్ళిపోతున్నారు లేదా రాము ఇట్లా ఏదో ఉంటుంది ఆ క్యారెక్టర్, అది ఓకే. కానీ సినిమా అనేది వన్స్ వాళ్ళ మైండ్లోకి వెళ్ళిపోయిందంటే వాళ్ళు బాగా రికగ్నైజ్ చేస్తారు. పోతా రెండు గుడ్ అండి, నేను ఇది ఎక్కువ తక్కువ అన్నాను, కానీ రికగ్నైజ్ అనేది ఆఫ్టర్ మూవీ చేసిన తర్వాత బాగా వచ్చిందండి నాకు.
అయితే ఓవరాల్ గా నేను సాటిస్ఫైడ్ అన్నాను ఇందాక. హ్యాపీ అండి, హ్యాపీ అండి. సో ఫ్రెండ్స్ ఫోన్ చేసి యా నువ్వు అనుకున్నది సాధించావని కాంప్లిమెంట్స్ ఇచ్చినప్పుడు ఎలా అనిపించింది? చాలా చాలా హ్యాపీగా అనిపించింది అండి. మూవీస్ చేసి అన్నీ చేసినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. మీకు ఇందా చెప్పాను కదా, ఇప్పుడు కళ్ళ సహకారం చేసుకోవడం వేరు, దాంట్లో ఎక్కడికో పెద్ద స్థాయికి వెళ్ళిపోవడం వేరండి. మన ఫస్ట్ ప్రతి ఒక్కరు పాజిటివ్గా థింక్ చేయాలండి. ఇప్పుడు మనం ఏం చేయలేకపోతే నేను కలగన్నాను ఏదో యాక్టర్ అవుదాం అనుకుని అవ్వలేకపోయాను అనుకోవడం వేరండి. మనం కలగన్నాము, యాక్టర్ అయ్యాము, మంచి మంచి హీరోస్తో ఇప్పుడు పెద్ద హీరోస్తో అందరితో చేశాను. సీరియల్స్లో కూడా యాజ్ అ హీరోగా విలన్గా చేశాను. యాడ్ కూడా 2-3 యాడ్ చేశాను. ఆల్మోస్ట్ అన్ని ఛానల్లో వర్క్ చేశాను. ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. అది ఐఎమ్ సో హ్యాపీ అండి. ఇన్ ఫ్యూచర్లో సీరియల్స్లో బిజీ అయిపోతారా, మూవీస్లో బిజీ అయిపోతారా? రెండు బిజీ అయిపోయి డేట్స్ కుదరకపోతే అట్లా లేదండి, కొంచెం ఏం సెలెక్ట్ చేసుకుంటారు, మూవీసా సీరియల్సా? ఈ ప్రస్తుతానికి అయితే ఏది వచ్చినా చేస్తామండి, కానీ రెండు కళ్ళు అండి. ఏది చేస్తా అంటే భగవంతుడు మనకి సీరియల్స్ ఎక్కువ ఇస్తే సీరియల్స్ ఎక్కువ చేస్తాం, సినిమాలు ఎక్కువ ఇస్తే సినిమాలు ఎక్కువ చేస్తామండి. అదండి. కానీ రెండు కళ్ళు అంటే అండి, ఏది ఎక్కువ అంటే మనం ఏం చెప్పలేము. అయితే మనం అనుకున్నది జరిగిన తర్వాత లైఫ్లో కొంచెం అచీవ్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరికి ఏదో ఒక కోరిక ఉంటుంది. ఇక హీరోస్ మాక్సిమం ఏంటంటే సోషల్ సర్వీస్ వర్క్ కావచ్చు, ఎలాగైనా ఒక పూర్ పీపుల్స్కి హెల్ప్ చేయాలి, ఆ వేలో కొన్ని డిఫరెంట్ థాట్స్ ఉంటాయి. అవునండి. సో మీకు అటువంటిది ఏమన్నా? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. నేను కాలేజీలో చదువుతున్నప్పుడే నాకు ఎన్ఎస్ఎస్ నేషనల్ సర్వీస్ స్కీమ్ అని ఒక యూనిట్ ఉంటుందండి. ఆ యూనిట్కి నేను ఫస్ట్ నా పర్సనాలిటీ డెవలప్ అయింది అక్కడి నుంచేనండి. కాలేజీలో నేను ఎన్ఎస్ఎస్లో క్యాంప్లో పార్టిసిపేట్ చేశాను. అది టోటల్గా ఏమైందంటే ఒక డిస్ట్రిక్ట్కి బెస్ట్ కల్చరల్ యాక్టివిటీస్ అవార్డు తీసుకున్నాను నేను. నాకు ఆ కాలేజీలో మోటివేట్ అయ్యానండి. అక్కడ నేను సోషల్ వర్క్ చేయాలి, సొసైటీకి ఎంతైనా ఏదైనా చేయాలి, మనమంతా ఒక హెల్ప్ చేయాలి అనేది అక్కడ నేర్చుకున్నాను నేను. కాలేజ్ డేస్లో ఎవరు నేర్చుకున్నాను, కాలేజ్ డేస్లో నేర్చుకోవడానికి ఎక్కువ ఉంటుందని నెక్స్ట్ సొసైటీ నుంచి నేర్చుకోవాలి. మనం అలాగ ఒకటి బెస్ట్ కల్చరల్స్ నాకు 2-3 అవార్డ్స్ వచ్చినాయి. బెస్ట్ స్టూడెంట్ అవార్డ్స్, బెస్ట్ కల్చరల్స్, బెస్ట్ స్పోర్ట్స్ మ్యాను అన్నిట్లో ఆల్మోస్ట్ వాళ్ళు పార్టిసిపేట్ చేశాను. మంచి నేమ్స్ వచ్చినాయి. ఒక డిస్ట్రిక్ట్కి ఫ్రమ్ ద ఆంధ్ర యూనివర్సిటీ అండి, యూనివర్సిటీ నుంచి నాకు అవార్డ్స్ తీసుకున్నాను నేను. ఇదంతా ఓకే. నెక్స్ట్ మీకు చెప్పాను కదా, ఇప్పుడు మైండ్లో అయితే భగవంతుడు బాగా సక్సెస్ చేస్తే డెఫినెట్గా ఏదైనా ఒక ట్రస్ట్ లాంటిది ఏదైనా పెట్టుకుందాం అనేది హోప్ ఉందండి. ఇప్పుడు కూడా ఆల్రెడీ ఈ దీనిలో కూడా ట్రై చేస్తున్నాను. ఎవరైనా కొంచెం ఫైనాన్షియల్గా సెటిల్ అయిన ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటే ఇలా చేద్దాంరా బాగుంటుంది, చైల్డ్ హోమ్ కానీ లేదంటే ఓల్డ్ ఏజ్ హోమ్ కానీ ఏదైనా ప్లాన్ చేద్దాం అనేది ఒకటి డిస్కస్ చేస్తుంటాను మా ఫ్రెండ్స్తోని వాళ్ళతోని. ఇది డెఫినెట్గా చేస్తానండి, 100%. ఇదైతే నాకు ఇష్టం అండి. అది నేనైతే ఇప్పుడు మనకి భగవంతుడు అన్నీ మనకు చక్కగా ఇచ్చాడండి. లేని వాళ్ళ కోసం ఏదో కొంత చేయలేకపోతే మనం వేస్ట్ అండి పుట్టుకోవడం మనిషిగా. నేను చెప్తాను అంటే నేను అని కాదు, ప్రతి ఒక్కరు నేర్చుకోవాలండి. ఇంకొకటి విషయం ఏంటంటే మనం అంటే నేను పెద్ద ఏదో తత్వవేత్తలా చెప్పట్లేదు, మనం ఏమీ తీసుకురాలేదు, ఏమీ తీసుకెళ్ళలేదు. ఇక్కడంతా మాయా అండి. కాకపోతే ఏంటంటే మనిషిని మనిషిగా చూడాలి, మానవ సేవే మాధవ సేవ, మనిషిగా గౌరవించండి. ఈ ఉన్నవాళ్ళు లేనివాళ్ళు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఇవన్నీ తారతమ్యాలు అసలు పెట్టుకోకూడదండి. స్కూల్ ఏజ్లో అవార్డ్స్ వచ్చాయి, ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చాక ఏమైనా అవార్డ్స్ వచ్చాయా? ఏం రాలేదండి. అవార్డ్స్ కోసం ట్రై చేస్తున్నారా మరి? లేదండి, అంటే 2-3 అనుకున్నాను. ఆ ప్రాజెక్టులు చెప్పాను మీకు, అమ్మంటే సీరియల్కి వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. ఇక్కడ అది నంది స్కూట్ని పెట్టలేదండి, ఏపీలో పెట్టారు. ఇక్కడ ఛానల్ డివైడ్ అయినాయి కదా, ఈ దూరదర్శన్ యాదగిరి అని సప్తీ చేంజ్ అయినాయి. ఇక్కడ ఇంకా అవ్వలేదండి. దానికైతే హోప్ ఉందండి, పెడదాం చేద్దామని. ఓకేనండి చైతన్య గారు, విష్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. అలాగే చాలా చక్కటి విషయాలు మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. నేను నా ఇంటర్వ్యూ కోసం పాపులర్ ఛానల్ వాళ్ళు నాతో సంప్రదించారు. అయితే ఏ ఛానల్ ఇది ఏంటి ఇవ్వచ్చా లేదా అని నేను అనుకున్నప్పుడు వాళ్ళు నా ఫస్ట్ ఇంటర్వ్యూ అండి అది. పాపులర్ టీవీ ఛానల్ వాళ్ళు చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు. యాంకర్ కూడా చక్కగా మంచి మంచి క్వశ్చన్స్ అడిగారు. వీళ్ళు డెఫినెట్గా సక్సెస్ అవుతారు. ఇది నాకు తెలిసి ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. ఇది నా లైఫ్లో ఫస్ట్ ఇంటర్వ్యూ అండి. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన పాపులర్ టీవీ ఛానల్ వారికి అలాగే యూనిట్ అందరికి కూడా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. హాయ్ ఎవర్స్, తెలుగు పాపులర్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి,